హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. గ్రూప్ బిలో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పొచ్చు, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇంగ్లాండ్కి. ఇక్కడ ఓడిపోయే టీం గ్రూప్ నుంచి అయితే ఎగ్జిట్ అయ్యి అవ్వాల్సిందే ఖచ్చితంగా. ఎలిమినేషన్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు గ్రూప్ బిలో. అండ్ సో పిచ్ ఏ విధంగా బిహేవ్ చేయబోతుంది అండ్ ఆల్సో వెదర్ చాలా కీ రోల్ చేయబోతుంది. మ్యాచ్ వచ్చేసి లాహోర్లో జరుగుతుంది. లాస్ట్ మ్యాచ్ మనం చూసుకుంటే కనుక రావెల్పిండిలో అసలు మ్యాచ్ అవ్వలేదు వర్షం కారణంగా. ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వెదర్ అప్డేట్ కూడా మన ఛానల్లో ఇస్తాం. అండ్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటుంది, చాలా టాస్ ఎంత క్రూషియల్, టాస్ గెలిస్తే కెప్టెన్ ఏం చేయాలి. సో మన ఛానల్ చూస్తే కనుక విన్ ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు జరిగిన మ్యాచెస్లో 7 మ్యాచెస్ అయ్యాయి. చూస్తే కనుక ఒక మ్యాచ్ మనకు అబెండెన్ అయింది కాబట్టి దానికి రిజల్ట్ ఏం రాదు కాబట్టి వదిలేస్తే కనుక 6 మ్యాచెస్ గాను 4 విన్ ప్రిడిక్షన్స్ అయితే కరెక్ట్ అయ్యి మన విన్ ప్రిడిక్షన్ చూస్తే కనుక 66% ఉంది. మన ఛానల్లో ఎవ్రీ మ్యాచ్కి ఈ పలానా టీం విన్ అవుతుందని పర్టికులర్గా చెప్పడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. పిచ్ విషయానికి వస్తే కనుక మంచి బ్యాటింగ్ పిచ్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఆల్సో బౌలింగ్ ఎక్కువ పేస్ బౌలింగ్కి అనుకూలించే పిచ్ ఉన్నట్టు మనకి రిపోర్ట్స్ వచ్చాయి. బట్ వెదర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మ్యాచ్కి ముందు రోజు ఈ రోజు కూడా అక్కడ వర్షం పడుతుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ మ్యాచ్ రోజు చూస్తే కనుక మార్నింగ్ క్లౌడ్ కవర్ ఉండే అవకాశం ఉంది. రెయినీ సిచ్యువేషన్స్ అయితే చూడండి, ఇక్కడ మీకు ప్రొజెక్ట్ చేశాను వెదర్ ఏ విధంగా ఉంది. అండ్ ఆల్సో వెదర్ వదిలేస్తే కనుక నైట్ టైంకి వచ్చేసరికి రెయిన్ పర్సంటేజ్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడైతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయో డ్యూ అసలుకే రాదు ఫస్ట్ థింగ్. అండ్ నాకు తెలిసి మ్యాచ్ జరుగుతుంది. మేబీ 100 అవర్స్ జరగకపోవచ్చు 100%. బట్ నాకు తెలిసినంత వరకు అయితే ఖచ్చితంగా 30 ఓవర్స్ అన్న జరిగే అవకాశం ఉంది. కాబట్టి టాస్ అనేది చాలా క్రూషియల్ అయిపోతుంది. టాస్ గెలిస్తే కనుక ఖచ్చితంగా కెప్టెన్ వచ్చేసి సెకండ్ బ్యాటింగ్ చేయడానికి చూస్తాడు. ఎందుకంటే మార్నింగ్ మనకి ప్లే స్టాప్ అట్లా అయ్యే అవకాశం ఉంది. ఒక 10 ఓవర్స్ ఒక ప్లే జరిగితే కనుక నెక్స్ట్ అవ్వకపోయే అవకాశం ఉంది. కాబట్టి బ్యాటింగ్లో ఎంత రన్స్ కొట్టాలనేది కొద్దిగా డైలమాలో ఉండొచ్చు. ఓవర్లు ఒక్కసారి ఎక్కువ తీస్తారు. సో ఫస్ట్ బ్యాటింగ్ టాస్ గెలిచిన కెప్టెన్ బ్లైండ్గా అయితే సెకండ్ బ్యాటింగ్ చేయడానికి ఆలోచిస్తారు, దాంట్లో డౌట్ కూడా లేదు. అండ్ టాస్ విషయానికి ఈ విధంగా పిచ్ మనం చెప్పినట్టు ఈ విధంగా ఉంటుంది. అండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కనుక ఇంగ్లాండ్ నుంచి అయితే మనందరూ తెలుసు ఒక రోజు ముందే వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారని. కార్స్ అయితే ఈ మ్యాచ్కి లేడు, ఓవర్టన్ అయితే వచ్చేసాడు. సో వాళ్ళకి ఇది పాజిటివ్ అని చెప్పవచ్చు. ఓవర్టన్ మంచి బ్యాటింగ్ కూడా చేయగలడు. కార్స్ నుంచి లాస్ట్ మ్యాచ్లో ధారాళంగా రన్స్ అయితే ఇవ్వడం, తన లైన్స్ అండ్ తన బౌలింగ్ వేసినా కూడా ఎక్కడ వేసినా రన్స్ అయితే రావడం వాళ్ళకి వీక్ లింక్ మారింది. సో అదైతే వాళ్ళు చేంజ్ చేసుకొని వాళ్ళు రావడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి చూస్తే ఇంకా నాకు ఎలాంటి చేంజెస్ కనిపిస్తలేవు. సో ప్లేయింగ్ 11లో ఎవరు స్ట్రాంగ్ ఉన్నారంటే ఖచ్చితంగా మనం చూస్తే కనుక ఇక్కడ ఇంగ్లాండ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కండిషన్స్ వాళ్ళకి ఫేవర్ చేస్తాయి. ఎందుకంటే ఇంగ్లాండ్లో ఇట్లాంటి వెదర్ కండిషన్స్ ఇంగ్లాండ్ చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లాండ్లో ఎక్కువ మన ఎప్పుడు మ్యాచ్లు జరిగినా రెయిన్ పడుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ రెజ్యూమ్ అయిన తర్వాత అట్లాంటి సిచ్యువేషన్లో ఎక్కువ ఆడింది ఎవరు మాత్రం ఇంగ్లాండ్. పుట్టి పెరిగినప్పటి నుంచి ప్రతి మ్యాచ్లో 3-4 టైమ్స్ అన్న వర్షం పడడం, వాళ్ళు వెళ్ళడం మళ్ళీ రావడం వాళ్ళకి అలవాటు. కాబట్టి కొద్దిగా ఇంగ్లాండ్కి ఈ మ్యాచ్ అనేది ఫేవర్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ గేమ్ ప్లాన్ విషయానికి వస్తే కనుక చెప్పినట్టే టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ చేయడానికి ఆలోచిస్తాడు. బట్ ఆఫ్ఘనిస్తాన్కి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ వాళ్ళు రన్స్ ఎంతైనా కొట్టగలరు వాళ్ళు. సో చేజ్ డౌన్ చేసేసరికి వాళ్ళకి ఇబ్బందులు ఆఫ్ఘనిస్తాన్కి ఖచ్చితంగా ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో అదే చూసాం, వాళ్ళు 300+ చేజ్ చేయాల్సి వస్తే ఇక్కడ చూసే కనుక మెల్లగా స్టార్ట్ చేయడం, అది వాళ్ళ ప్రాబ్లమ్. అండ్ ఆల్సో ఇంకో ప్రాబ్లం కూడా ఉంది ఆఫ్ఘనిస్తాన్కి, పేస్ నాటడానికి. ఎక్స్ట్రా స్పేస్ అనేది సౌత్ ఆఫ్రికా బౌలర్ల దగ్గర ఉన్నాయి. వాళ్ళు వేసేదే 135 దగ్గర 140 దగ్గర వేస్తే కనుక ఇంగ్లాండ్ బౌలర్స్ 150 వేస్తారు. సో 115 కూడా టచ్ చేస్తారు. 145 సీరియస్ పేస్ అని చెప్పొచ్చు. ఆ పేస్కి అయితే ఇంగ్లాండ్ చూసే కనుక ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు నిలబడతారని అయితే నేనైతే ఆశిస్తలేను. అండ్ వెదర్ కండిషన్స్ ఇవన్నీ చూసుకుంటే కనుక ఇంగ్లాండ్కే ఫేవరింగ్ అయితే ఉండబోతుంది ఈ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మన విన్ ప్రెడిక్షన్కి వస్తే కనుక నేనైతే ఈ మ్యాచ్ని అయితే ఇంగ్లాండే గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వెదర్ ఆ విధంగానే ఉంది, కండిషన్స్ ఆ విధంగానే ఉన్నాయి. అండ్ ఆఫ్ఘనిస్తాన్ పేస్ ఆడడానికి ఖచ్చితంగా తడబడతారు. వుడ్ ఆర్చర్ వేసే పేస్కి వాళ్ళు నిలబడతారని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లోనే
వాళ్ళకు పేస్ దగ్గర వాళ్ళకి ఆన్సర్ లేకపోయింది. స్పిన్నర్లు వచ్చినప్పుడు మంచిగా ఆడతారు. మనం అనుకున్నట్టు అప్సెట్ చేస్తారా అంటే మాత్రం అప్పుడు సిచ్యువేషన్స్ వేరే ఉండే ఇంగ్లాండ్వి. సో వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్న ఆయుధం ఏంటంటే ఎక్స్ట్రా పేస్. ఆ పేస్ తోటి ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు. మీరు మ్యాచ్లో చూడండి. అండ్ ఆల్సో వెదర్ కూడా వాళ్ళకి కలిసి వస్తుంది. ఎందుకంటే వెదర్ ఎప్పుడైతే క్లౌడీ సిచ్యువేషన్స్ ఉంటాయో వాళ్ళైతే స్వింగ్ చేయగలరు. సో మనకు తెలుసు ఇంగ్లాండ్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. క్లౌడ్ కవర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రా పేస్ తోటి ఇబ్బంది పడాల్సింది, దాంట్లో డౌట్ ఏం లేదు. సో మనమైతే ఈ మ్యాచ్ విన్ ప్రిడిక్షన్ వచ్చేసి ఇంగ్లాండ్లే అనుకుంటున్నాం. ఇంగ్లాండ్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వెదర్ దానికి యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. సో మన విన్ ప్రిడిక్షన్ చూస్తే ఈ విధంగా ఉంది. సో నా వీడియోని ఇక్కడ వరకు చూస్తే కనుక నా వీడియో అంత ఇంత మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించే ఉంటుంది. కాబట్టి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయాలనుకుంటున్నాను. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ.